అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. పెళ్ళైన ఒక నెల రోజులు మాత్రమే అత్తవారింట్లో ఉంది. తర్వాత వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతోంది. చాలా విచిత్రమైన సమస్యగా ఉందండి. సో తనకి ఏం చేయాలో తెలియ ఒకసారి కాల్ చేయమంటారా? చేయండి మేడం. హలో హలో, దేవి గారండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే దేవి. నమస్తే అండి. మరి మీరు కూడా ఒకసారి మాట్లాడతారా? నాతో పాటు డాక్టర్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. మాట్లాడతాను మేడం. ఎస్ దేవి నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎంతమ్మా వయసు? సార్ నా వయసు 23 సంవత్సరాలు సార్. ఏంటమ్మా ఏ మ్యాటర్ గురించి మాట్లాడటానికి చేశారు? నాకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరు. చిన్నప్పుడు చనిపోయారు. 10 years ఏజ్ ఉన్నప్పుడే. అయితే మా మేనత్త గారు నన్ను డిగ్రీ వరకు చదివించారు సార్ కష్టపడి. చుట్టాలందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చూడలేదు. ఇంకా నాన్నగారు అమ్మగారు చనిపోయాక ఇంకా ఆమె దగ్గరికి తీసుకుని మమ్మల్ని చూశారు. అన్నదమ్ములు ఎవరు లేరు? అక్క చెల్లి గాని? నేను ఒక్కదాన్నే సార్. ఒక్కదాన్ని. అవును సార్. ఏ వయసు నుంచి మేనత్ దగ్గర ఉన్నావమ్మా? సార్ నేను 12-13 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నాను సార్. అప్పుడు ఇద్దరు అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు సార్. చెప్పమ్మా దేవి. చెప్పండి. అయితే మా మేనత్త గారు ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు సార్. అంటే మా ఇంటికి వచ్చి మరి నన్ను చూసుకుని కావాలి, ఈ అమ్మాయి కావాలని చెప్పి ఒక 1 month 2 months వరకు తిరిగి నన్నే కావాలని కోరుకుని వాళ్ళు చేసుకున్నారు సార్ మ్యారేజ్. ఓకే అమ్మా. కట్నం కూడా ఏం తీసుకోలేదు. వాళ్ళు కొంచెం బాగా రిచ్ పీపుల్. బాగా అంటే కొంచెం బాగా ఫైనాన్షియల్ మొత్తం కంప్లీట్ సెటిల్డ్. ఓకే. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. ఎవరుంటారో అతనితో పాటు? ఉమ్మడి కుటుంబం? ఉమ్మడి కుటుంబం సార్. అందరూ కలిసి ఉంటాము. పెళ్లికి ముందు మాట్లాడేవమ్మా అబ్బాయితో ఒక నిర్ణయం తీసుకునే ముందు? మాట్లాడాను సార్. మాకు పెళ్లికి కూడా పెద్ద టైం ఏమీ లేదు సార్. ఓన్లీ ఒక 1 month సార్. వాళ్ళు ఎమ్మటే చూసుకున్నారు. అదే మంత్ లో పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అన్ని సంబంధించిన అన్ని అయిపోయినాయి సార్. నువ్వు మొత్తం మేనత్త మీద భారం వేసి బాగుందిలే ఆవిడ కరెక్టే నిర్ణయం తీసుకుంటది కాబట్టి అన్నట్టుగా నువ్వు వెళ్ళావు. మరి నన్ను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకపోయినా పెంచి చూసుకున్నారు కదా సార్. మేనత్ ఎప్పుడు బాగానే చూసుకుందామా నిన్ను? మేనత్ గారు బాగానే చూసుకున్నారు సార్. తనకున్న దాంట్లోనే పెంచి పెద్ద చేసి అన్ని చూసుకున్నారు. వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా చూసుకున్నారు. వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారా? అత్తయ్య కూడా ఉన్నారు సార్. చిన్న వాళ్ళు నాకన్నా ఏజ్ లో. నీకు అంతకు ముందు ఎన్ని సంబంధాలు వచ్చినాయి అమ్మా? ఇది ఒకటే ఫస్ట్ సంబంధమే ఎస్ అని చెప్పారా? అంతకు ముందు వేరే సంబంధం అయితే ఇదే ఫస్ట్ వచ్చింది సార్. వాళ్ళు బాగా ఎంక్వైరీ చేసుకుని అన్ని గమనించుకుని మీ దాకా వచ్చారు. నా దాకా వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకుని మా మేనత్ తో మాట్లాడి ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకుని కావాలి అని చెప్పి చేసుకున్నారు సార్. ఓకే ఓకే. పెళ్లి బాగా జరిగిందమ్మా? వాళ్ళు 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని చేసుకున్నారు సార్. వాళ్ళతో వాళ్ళ రేంజ్ కి తగ్గట్టుగా. అవును. ఇప్పుడు ఏంటమ్మా సమస్య ఏంటి దేవి? నన్ను పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళి ఒక మాట అన్నాడు. ఏంటంటే మా వదినికి పిల్లలు ఉంటే నేను అసలు పెళ్లే చేసుకోకపోయేవాడిని. వదినికి పిల్లలు ఉంటే నన్ను చేసుకోకపోవడం ఏంటి, నాకెందుకు ఇట్లా మాట్లాడాడు ఈయన అని చెప్పేసి నేను కొంచెం లోపల చాలా బాధపడ్డాను మేడం. ఆ తర్వాత ఈవిడ ఏమన్నారంటే, నాకు ఎక్కడ ఈయన అన్న ముందు కన్నా నాకు ఎక్కడ అనుమానం కలిగిందంటే, ఈ మా ఫస్ట్ నైట్ అప్పుడు అంటే అక్క, మా బావగారి వైఫ్, మా హస్బెండ్ వదిన కాల్ చేసి ఈవినింగ్ టైము వీళ్ళు ఫస్ట్ నైట్ కి మా ఇంటికి వస్తారు అన్న టైంలో కాల్ చేసి వీళ్ళిద్దరు, ఈమె ఎలా చెప్పిందంటే, మీ హస్బెండ్ మరిది గారు నీతో ఇలా ఉంటాడమ్మా చెల్లి, నిన్ను ఇలా చేస్తారు, ఇట్లా ఉంటారని ఆమె ఎట్లా చెప్తుందంటే కంప్లీట్ లైవ్ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే మనం ఎలా ఒకరికి ఓపెన్ గా చెప్తామో అంతలా చెప్పింది సార్. నా భర్త ఎలా అనేది ఆమెకి ఎలా తెలుసు, ఇలా చెప్పడం ఏంటి అనేది నన్ను బాగా చెలించేసింది. లోపలికి నేను చాలా ఫీల్ అయిపోయాను. వాళ్ళకి పిల్లలు లేరమ్మా? పిల్లలు లేరు సార్. ఇక్కడ పాయింట్ అక్కడే స్టార్ట్ అయింది సార్. వీళ్ళకి పెళ్లి, మా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంత రీజన్ అది కూడా ఆమెకి పిల్లలు లేకపోవడమే సార్. వీళ్ళకి మా బావగారు వాళ్ళకి పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాలు అయింది. పిల్లలు అస్సలు లేరు. చాలా మందులు వాడారు. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వీళ్ళకి ఉన్న డబ్బులు మొత్తం చాలా వరకు దానికే ఖర్చు పెట్టారు.
అయితే 6 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. తర్వాత వీళ్ళు అంతా ఫ్యామిలీ అంతా ఒకటే సార్. ఎట్లా అంటే ఇలా పేదింటి అమ్మాయిని చేసుకుని, ఇలా తల్లిదండ్రులు లేని వాళ్ళని చేసుకుని ఇట్లాంటి ప్లాన్లు వేసి ఇలా ఒక క్రైమ్ లాగా చేస్తారు సార్ లైఫ్ని. కానీ నాకు తెలియక అడుగుతానమ్మా, ఇది అసలు మీ భర్త ఏదైతే ఒక ఎజెండాతో నిన్ను పెళ్లి చేసుకున్నాడో ఆ ఎజెండా సీక్రెట్ గానే కంటిన్యూ చేయొచ్చు కదా. నీ ఎదురుగుంటా కూర్చుని మా వదినకి పిల్లలు ఉంటే కనుక నిన్ను చేసుకుని ఉండేవాడిని కాదు అనే మాట నీకు డిక్లేర్ చేయవలసిన అవసరం ఏముంది? అదే నాకు అర్థం కాలేదు సార్. ప్రతిసారి ఆవిడ కూడా మా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో రావడం, మేము గదిలో కలిసి ఉన్నప్పుడు వచ్చి డోర్లు తీయడం, ఇట్లాంటివన్నీ చేసింది. ఇవన్నీ కూడా నాకు చిన్న చిన్న అనుమానాలు కలిగించినాయి. అయితే ఒక రోజు నేను చూడకూడని చూశాను సార్. వాళ్ళిద్దరు రూమ్ లో, వాళ్ళ బెడ్రూమ్ లో, మా బావగారు వాళ్ళ బెడ్రూమ్ లో మా హస్బెండ్ వాళ్ళ వదిన ఉండడం నేను కళ్ళతో చూశాను సార్. అది ఎలా అంటే ఒక చెప్పకూడని పీక్ టైం సార్. అది అసలు టూ మచ్. అది నేను తట్టుకోలేకపోయాను సార్. అది నా భర్త వేరే వాళ్ళతో ఉండడం అనేది నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను. అది కూడా సొంత వదిన. అమ్మ తర్వాత అమ్మ ఎవరైనా ఉన్నారంటే వదిన కదా సార్. మీ బావగారికి ఎంతవరకు తెలిసి వ్యవహారం అతనికి పూర్తిగా తెలుసా? ఇంట్లో అందరికీ తెలుసు సార్. అందరికీ మామయ్య తెలుసా? గారికి, అత్తయ్య గారికి, బావ గారికి అందరికీ తెలుసు సార్. అందరికీ తెలుసు. తోటికోడలు కూడా నాలాగా లేని పరిస్థితి నుంచి వచ్చి తామను కూడా అలాంటి ఇంటి నుంచి చేసుకున్నారు. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కూడా లేట్ మ్యారేడ్ సార్. సరే, మా బావగారికేమో 40 ఏళ్ళకి పెళ్లి చేశారు, మా ఆయనకేమో 38 ఏళ్ళకి పెళ్లి చేశారు, నాకేమో 23 సంవత్సరాలు. ఎంత గ్యాప్ చూడండి సార్. అయినా సరే నాకు పెళ్లికి ముందు చెప్పలేదు సార్ వీళ్ళు ఇవేమి. తర్వాత చెప్పారు. చెప్తే నువ్వు ఎందుకు చేసుకుంటావు కానమ్మా. వీళ్ళందరూ ఏంటంటే అలాంటి బక్రాలని ఎదుర్కొని ఎవరైతే కనుక దిగు స్థాయి దిక్కులేనటువంటి వాళ్ళు ఉంటారో, ఎదురు దాడి చేయరు, ఎటువంటి ప్రశ్న అడగరు, ఒక మూలన పడి ఉంటారు. అయినా కానీ నిన్ను చేసుకోవటం ఎందుకమ్మా? ఇప్పుడు అంటే పెళ్లి అనే ఇప్పుడు వాళ్ళ వదినతో నిజంగా ఆ వ్యవహారం నడిపిస్తే కనుక ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అలాగే కంటిన్యూ అవనియండి. మధ్యలో నిన్నెందుకు తీసుకొచ్చారంటే ఎందుకు బలి చేశారు అసలు? అది లవ్ కాదు సార్. అది ఒక రకమైన అదేలే. కామం అన్నమాట. నీ దురదృష్టం ఏంటంటే కనుక ఇక్కడ కట్నం అడగకుండానే చేసుకున్నారు, పెద్దింటి కుటుంబంలో చేసుకున్నారు, తల్లిని పిల్లని చేసుకున్నారు, జాలిపడి చేసుకున్నారు అనే యాంగిల్లో ఎంతో కొంత ఒక వ్యవహారాన్ని కనుక్కోకుండా, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ దాగేటటువంటి కాదమ్మా. సార్ వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా రిలేషన్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి, ఇంట్లో పనిచేసే ఒక పని ఆవిడికి, అందరికి కూడా వీళ్ళ మీద చిన్న అనుమానం అనేది ఉంది సార్. రైట్. నీకు వెళ్ళాక గానీ తెలియలేదు అంతేనమ్మా? వెళ్ళాక కానీ తెలియలేదు. ఈయన కూడా ఫస్ట్ నుంచి కూడా ఇట్లా నాకు ఫస్ట్ నైట్ అప్పుడు చెప్పడం, ఈయన ఇలా అనడం, ఇవన్నీ కూడా ఇక నేను కూడా స్లోగా అందరినీ కనుక్కోవడం ఇలా జరిగింది సార్. ఇవి జరిగిన తర్వాత మా మామయ్య గారికి, అత్తయ్య గారికి అందరికి కూడా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. చేసినందుకు నన్ను వాళ్ళు ఆ రోజు సాయంత్రమే తీసుకొచ్చేసి మా ఇంట్లో మా మేనత్త దగ్గర నన్ను దింపేసి, మీ అమ్మాయిని ఇలా పెంచారు మీరు ఇలాగే నా పెంచడం, ఇలాగే ఈ అమ్మాయికి మంచి మర్యాద అని చేసుకున్నాం మేము, మా మీద బొరుగు జల్లుతుంది అంటే వాళ్ళ వైపు ఏమీ తప్పు లేనట్టుగా మాట్లాడుతున్నారు అంతేనమ్మా? మాట్లాడి మా మేనత్త గారికి చెప్పి దింపేసి వెళ్ళిపోయారు మేడం మా మామయ్య గారు. మరి అత్తయ్యకి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా? అందరికి చెప్పాను మేడం. మీ మేనత్తకి ఒక్కటే తెలిసి, వాళ్ళందరూ తెలిసి ఇదనేది జరుపుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఇదంతా కూడా ఒక ఆనవాయితీ, ఒక అలవాటు, ఒక వ్యవహారం అమ్మా. అది ఆ కల్చర్ అలా అయిపోయింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఏదైతే నీ లూప్ లోంచే వచ్చినటువంటి ఆ పెద్ద ఆడపిల్ల కూడా ఇంకా వాతావరణానికి అడ్జస్ట్ అయిపోయి మీ మేనత్త కూడా నిన్ను అర్థం చేసుకోలేదా? ఆవిడేమంటారు? చేసుకున్నావు అక్కడ, అందుకే వాళ్ళు తీసుకొచ్చి దింపారు. ఏం జరిగిందో చెప్పంటే ఇదిగా నాకు చెప్పాను. అయినా కూడా అలా ఎలా చేస్తారు అంటే వీళ్ళని ఎలా నమ్మించేశారు వాళ్ళు. నమ్మట్లా. సో నువ్వేదో ఇక్కడ కావాలని నాటకం ఆడి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అనేటటువంటి ఆలోచన మా అందరికీ కూడా ఇక్కడ ఏ కోసాన్ని కూడా మాకు లేదు. ఏమన్నా మాట్లాడదామా కళ్యాణ్ గారు? సార్ నేను ఏంటంటే ఇప్పుడు నా జీవితం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లో పెట్టేశారు సార్. ఇప్పుడు నేను దానికి సమాధానం వెతుక్కోలేకపోతున్నాను. ఎంతకాలం అక్కడ కలిసి ఉన్నావమ్మా? ఎంతకాలం కుటుంబంలో ఉన్నావు? నేను ఒక 20
చేస్తున్నాను సార్, నెల లోపే సార్. ఈ 2 years పాటు, ఈ 2.5 years పాటు మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్, మెసేజెస్, అతను మీ ఇంటికి రావటం ఏమీ లేదు. నెంబర్లన్నీ బ్లాక్ చేసేసారు. బ్లాక్ నేను చేసేసారు. అక్కడ నుంచి వచ్చాక కూడా నేను కాల్ చేస్తున్నానని చెప్పేసి నా నెంబర్ బ్లాక్ చేసేసారు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేస్తే మా అబ్బాయికి ఫోన్ చెయ్యొద్దు, మా అబ్బాయితో మాట్లాడొద్దు, ఏదన్నా ఉంటే నువ్వు పెద్దోళ్ళని తీసుకొచ్చుకో, మాట్లాడుకో, నువ్వేమి ఇట్లా కాల్ చేసినంత మాత్రాన్ని నీకు ప్రేమ ఉందని మేమేం కరిగిపోము, నువ్వు పెద్ద మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి నిందలేసి వెళ్ళిపోయావు. అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా? ఇప్పుడు ఏం లేదు మేడం, అటు నాకు డైవర్స్ ఇవ్వట్లేదు, ఇటు నన్ను తీసుకువెళ్ళట్లేదు. ఈ పెద్ద మనుషులు తీసుకెళ్ళి మాట్లాడినా కూడా అది ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఏమేమో మాట్లాడి మమ్మల్ని మ్యానిపులేట్ చేసేసారు. ఇటు నాకు ఎటు క్వశ్చన్ లేక నేను మా మేనత్త గారు కూడా ఏదో ఒక రకంగా యువర్ ఓపెన్ టు ఆల్ కదా. అంటే ఒకటే నేను అడిగేది ఏంటంటే, యువర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ కదా. డైవర్స్ అయినా మళ్ళీ కలిసి వాళ్ళు ఏదైనా మార్పు వచ్చి ప్రత్యేకమైనటువంటి స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టుకుని అక్కడ నీకేం కలిసి ఉండాలనే ప్రయత్నంతోనే నేను అందమైన జీవితానికి మెయిల్ చేశాను కలిసి సార్. ఉండాలనే కానీ ప్రయత్నం. నేను ఆ ఇంట్లో వాళ్ళందరి మధ్యలో కలిసి అయితే ఉండలేను సార్ నా భర్తతో. ఇప్పుడు నీ భర్తని వాళ్ళు మౌల్డ్ చేసి, మాడిఫై చేసి, ఆ విధంగా ఉచ్చులోకి తీసుకెళ్లి పిల్లలకి అనేటటువంటి మెషిన్ లాగా పట్టుకెళ్లారనే ఉద్దేశమా నీకు? అంటే నీ భర్త ఇప్పటికీ నీ భర్తను నువ్వు ట్రస్ట్ చేస్తున్నావా? కాబట్టి భర్త బయటకు వస్తే కాపురం చేస్తానని అంటున్నావా? అవును సార్, అవును సార్. ఆ కుటుంబంలో వ్యక్తే కదా నీ భర్త కూడా. నువ్వు కుటుంబాన్ని వేరు చేయండి, నా భర్తను తీసుకురండి అంటున్నావు. నేను ఒక జాబ్ చేసుకుంటూ జాబ్ లో కూడా నాకు ఎన్ని అనుభవాలు ఎదురవుతున్నాయి సార్. ఒక పెళ్ళయ్యి అమ్మాయి పెద్దింటి నుంచి మళ్ళా అది కూడా వచ్చి జాబ్ చేసుకుంటుంది అంటే ఎంత నరకం అనిపిస్తున్నానో ఒక ఆడపిల్లగా నాకు మాత్రమే తెలుస్తారు. Yes, నాలాంటి అంటే పరిస్థితి ఏంటంటే ఎప్పటికీ రాకూడదు. వీలైనంత వరకు ఆ కుటుంబం నుంచి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం గురించే మేము కూడా ఒక ఎఫర్ట్ పెడతాం అమ్మా. కాదు కూడదు అతని వ్యవహార శైలి అలాగే ఉందనుకోండి, అప్పుడైనా డైవర్స్ తీసుకుని నీ మటుకు నువ్వు బతికేటటువంటి, నీ కాలం మీద నువ్వు బ్రతికేటటువంటి ధైర్యం నీకుందా? ఉంది సార్. నేను ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ ఇష్యూ తేలాలంతే నీకు. అంతేనమ్మా. అవును సార్, అవును సార్. నా జీవితం ఎందుకు క్వశ్చన్ చేశారు, నన్ను ఇలా ఎందుకు మోసం చేశారు, ఇలా Okay. ఎంతమంది అమ్మాయిలు Fine, fine. జరుగుతుంది. అర్థమైందమ్మా. నువ్వు అదే నేను ఇందాక చెప్తున్నాను కదా, నువ్వు అన్ని డైరెక్షన్స్ ఓపెన్ గా ఉంచితే కనుక మాకు ఈజీ అవుతుంది. లేదండి ఎలాంటి మనిషి అయినా పర్వాలేదు అతనితో పాటే నేను ఉంటాను అంటే కనుక మా ముందు కాలకు బంధం వేస్తాను. నేను వెళ్తాను సార్ వేరు కాపురం. లేదు డైవర్స్ ఇస్తానన్నా Super. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. Right, సార్, right. నాకు నా జీవితానికి ఒక సమాధానం అనేది కావాలి. సరే నెంబర్ నీ ఫోన్ పిక్ చేస్తున్నాడు అతను. ఇట్లా బ్లాక్ చేశాడు. బ్లాక్ చేసేసారు మేడం. ఒక పని చేయమ్మా, నాకు ఒక్కసారి నువ్వు వాట్సాప్ మెసేజ్ పెట్టు, నేనే కాల్ చేస్తాను అతనికి. అలాగే మేడం, అలాగే. హలో హలో, సుధీర్ అండి. అవునండి. దేవితో ఇంతకు ముందే మాట్లాడాం మేము. దేవి మీ భార్య 2.5 సంవత్సరాల క్రితం కలిసి కాపురం చేసిన మీ భార్య. ఏదో ఒక ఇష్యూ చెప్తా ఉంది సుధీర్. తన్ని మీరు పెళ్ళైన నెల రోజుల్లోనే పుట్టింట్లో వదిలేశారని, ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతోందని, పెద్ద మనుషుల ద్వారా వచ్చినా కూడా సమస్యకి పరిష్కారం కావట్లేదు, నన్ను ఏం చేయమంటారు అని మాకు ఒక మెసేజ్ పెట్టింది. మేమే కాల్ చేశాము. సో తన ఫోన్ పిక్ చేయట్లేదని నేనే మీకు కాల్ చేయటం జరిగింది సుధీర్. అసలు ఏం జరిగింది ఏంటి అన్ని అసలు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం? అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి ఇదంతా? ఎవరు మాకా? అసలు ఎందుకు చెప్పాలి సార్? అసలు మీరేదో ఫోన్ చేసి ఇలా మీ అందమైన జీవితం నుంచి కాల్ చేస్తున్నాము, ఇలా మీ వైఫ్ కాల్ చేసి మీ అన్ని చెప్పి మీరు నాకు కాల్ చేసి ఇవన్నీ అసలు నేను ఎందుకు చెప్పాలి సార్ మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి మాట వినేసి మేము అవునా అమ్మాయి ఇలా చేసే అమ్మాయి అని చెప్పి కొట్టలేదు. లేదమ్మా, ఆ అబ్బాయి వర్జన్ కూడా మేము వినాలి. ఆ అబ్బాయి పడేటటువంటి బాధ ఏంటి అనేది మాకు అర్థం అవ్వాలి అంటే కనుక, ఆ అబ్బాయి నెంబర్ ఉందా అంటే కనుక నెంబర్ ఎత్తట్లేదండి అంటే కనుక, సరే మేము ట్రై చేసుకుని రిక్వెస్ట్ చేసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో నీకు కలపటం జరిగిందే కానీ నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు నాన్న. అది కూడా నువ్వు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఇబ్బంది పెడుతున్నారని కాదు సార్, పెళ్ళైన కాడి నుంచి ఇబ్బంది పెడతానే ఉంటాను. ఎలాంటి ఇబ్బంది పెట్టింది? ఎవరు ఇబ్బంది పెట్టారు చెప్పండి. ఎవరిని ఇబ్బంది పెట్టారు నీకు తెలీదా? ఎవరిని ఇబ్బంది పెట్టారు నీకు తెలీదా? మీరు నన్ను ఇబ్బంది పెట్టి నన్ను కావాలి మా ఇంటి చుట్టూ తిరిగి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. నా జీవితం నాశనం చేశారు మీరు. నీ జీవితం నాశనం చేసావు. నువ్వు వచ్చి మా కుటుంబంలో లేనిపోయిన సృష్టించి మా కుటుంబం మేము చక్కగా ఉన్న కుటుంబాన్ని లేనిపోయింది నేను సృష్టించానా? నేను కళ్ళతో చూసిన నిజం కాదా? మీరు మీ వదినాలు రూమ్ లో బెడ్రూమ్ లో మీరు కలిసి ఉండడం నేను చూడలేదు. అది అబద్ధం మీరు చెప్పండి. నా కళ్ళు నన్ను మోసం చేస్తాయి అనుకుంటున్నారా? ఏంటి వాళ్ళు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు?
ఇప్పుడు వదిన మరదలు కూర్చొని మాట్లాడుకోరా సార్? సరే ఒక ఫ్యామిలీలో పడుకుంటారు, చేతులు పట్టుకుని చేతులు వేసుకుని మంచాల మీద చేతులు పట్టుకుని చేతులు వేసుకున్నా అంటే సార్, ఆ రోజు మా వదిన వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో మా వదిన వాళ్ళ ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం ఉంటే అది నాకు చెప్తుంది సార్. అది నేను ఎవరికి చెప్పమాకని చెప్పి ప్రామిస్ తీసుకుని సార్. అది చూసుకుని తినేదో ఊహించేసుకుని డాక్టర్ గారు చెప్పే అంత అబద్ధం డాక్టర్ గారు. నేను చెప్పే అబద్ధం మీకు అంటే వదిన మనుషులు అంటే ఇంత చనువుగా ఉంటారని నాకు తెలియదు. మరి మీ ఇంట్లో నేను చూసేంత వరకు, నేను బయట చూసాను కానీ ఇలాంటివి చూడలేదు. మీ అంత చనువుగా నేను ఇగో ఇట్లా మంచాల మీద అంత చనువు ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒకటి సుధీర్, ఒక్క నిమిషం అమ్మ మాట్లాడమాక, నీకు అదే చెప్పాను లాస్ట్ టైం కూడా. మీ అత్తని తీసుకొచ్చి మాట్లాడినప్పుడు దేవి నువ్వు లేనిపోయిన క్రియేట్ చేయమాక. చక్కగా ఉన్న మా ఫ్యామిలీలోకి వచ్చి నువ్వు లేనిపోయిన క్రియేట్ చేసి ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యేలా చేసావు నువ్వు. అసలు ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు నువ్వు షోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు? దేవి రీసెంట్ గా అలా అది ఎవరికి తెలుసు? ఎవరికి పుట్టాడండి? ఏమాట బుద్ధి ఉందా బుద్ధి లేదా అసలు నీకు? నాకు బుద్ధి బాగానే ఉంది, మీకు బుద్ధి లేని పనులు చేశారు కాబట్టి నన్ను మా ఇంటికి మీరు తీసుకొచ్చి దింపేశారు. నాకు నేనే రాలేదు నా కాపురాన్ని పాడు చేసుకుని. మాకేం సరదా కాదు పెళ్లి చేసుకుని తీసుకెళ్లి దించడానికి. నిన్ను సరదా కాదా? మరి నా జీవితానికి నా జీవితం మీకు సరదా అయిపోయింది, అందుకే నన్ను దింపేశారు మీరు. ఒక 2 minutes ఉండండి. ఇప్పుడు నేను అడిగేటటువంటిది ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఈ 16 రోజుల ఫంక్షన్ అప్పుడు మీరు ఆ విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే పిల్లలు ఉండుంటే కనుక, వదినకి పిల్లలు ఉండుంటే కనుక అసలు పెళ్ళి అనేది రూల్ అవుట్ చేసేసి ఉండేవాడిని అనేది ఎందుకు అన్నారు మీరు? బేసిక్ గా నాకు పెళ్లి అనే దాని మీదే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఓకే, నేను సింగిల్ గా ఉందామనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను ఫస్ట్ నుంచి ఉన్నాను సార్. ఇప్పుడు అదే మా వదినికి మా అన్నయ్యకి పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నేను కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి నా లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉండేవాడిని సార్. సో మా అన్నయ్యకి మా వదినికి పిల్లలు లేరు కాబట్టి. ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఆలోచించావా? అంటే నేను దిక్కు లేక, ఏ పని పాటు లేక, నాకు అవసరం లేకపోయినా కూడా నేను తీసుకొచ్చి ఈ బెడ్రూమ్ లో కూర్చోబెట్టాననే ఉద్దేశం ఆ అమ్మాయికి కలుగుతుంది కదా. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఆలోచన. డాక్టర్ గారు ఏమండి, మనకే పిల్లలు ఉంటే బాగుంటది కదా, అలా ఎందుకు ఆలోచించలేదు మీరు? నువ్వు వచ్చావు, మా అమ్మ బాగా చూసుకుంటది, మనకు పిల్లలు కలుగుతాయి అని నాతో ఎందుకు అనలేదు? ఆ మాట అనుకుంటే నువ్వు అనుకుంటా, నీకు నచ్చినవి అన్ని నువ్వు ఊహించుకుంటా ఉంటే మనకే పిల్లలు మాట్లాడే టైం అసలు ఇచ్చావా నువ్వు? చెప్తున్నా, ఇంకొకసారి మాట అంటే బాగోదు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మీరు ఏం బాగోదు ఏం చేస్తావు చెప్పు. మాట్లాడితే బాగోదు అంట. నువ్వు వచ్చాక కూర్చుని ఏమండి మీరు ఆ రోజు ఇలా అన్నారు, ఎందుకు అన్నారు, ఏంటి దాని ఉద్దేశం ఏంటని నువ్వు అడిగావు నన్ను? మా మేనత్తను తీసుకుని పెద్ద మనుషులు తీసుకుని నేను వచ్చాను కదా, మీరు అప్పుడేం చేశారు? అప్పుడు మాకు ఈ పిల్లొద్దు, అలా వద్దు, ఇలా వద్దు అని మాట్లాడారు కదా, అలా మాట్లాడుకున్నా. అవును, నువ్వు ఇలా కట్టుకోవాలనుకుని ఇలా కట్టుకోవాలనుకుని కుటుంబంలో అందరి మధ్య సవాళ్ళు చూపిస్తావు, నాకేం తెలుసు, అందుకే వద్దని చెప్పాను. సృష్టించలేదు డాక్టర్ గారు, ఇదేమి నేను క్రియేట్ చేసి మాట్లాడట్లేదు డాక్టర్ గారు. నేను చూశాను, మీరు అబద్ధాలు చెప్పొద్దండి. ఒకటే ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా ఒకటేనమ్మా, 3 సంవత్సరాలు చూసారంటావు. ఏంటంటే మీరు మంచాల మీద పడుకోలేదా? ఎలా పడుకున్నారు? నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడమని చెప్తున్నా దేవి, ఇష్టం వచ్చేది సృష్టించమాట నువ్వు చెప్తున్నా. అదే తప్పు చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఊరుకోరు, ఎవరు ఊరుకోరమ్మా. అలా కదమ్మా, ఇవన్నీ కాదు అమ్మా. ఒకటి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మాకు ఈమెయిల్ పంపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇన్ని లోపాలు ఉండేటటువంటి కుటుంబంలో నా భర్త ఇవన్నీ ఉన్నా కూడా నేను చూడకూడనటువంటి సిచ్యువేషన్ నా భర్త వాళ్ళ వదినతో చూసినా కూడా ఈరోజు నా భర్త అంగీకరించి బయటకు వస్తే కనుక అతనితో పాటు నేను ఉండటానికి రెడీ అని నువ్వు అంటున్నావు. దానికి అతను రెడీయా కాదా అన్నది ఫస్ట్ అది తేల్చుకుని దాన్ని బట్టి మనం మిగతా మాటలు మాట్లాడుకోవాలి. కానీ ఇంకా ఒకరి మీద ఒకరు సుధీర్, అది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు కావాలా సుధీర్? ఆ అమ్మాయిని మీరు స్వీకరించడానికి రెడీగానే ఉన్నారా? సార్ స్వీకరించడానికి రెడీగా ఉన్నారంటే సార్, తను మళ్ళీ వచ్చిన కాడి నుంచి మళ్ళీ ఏదో స్టోరీ క్రియేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు సార్ రెస్పాన్స్? లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఈ అంశాలన్నీ పక్కన పెట్టేసి మీ వదిన గారితోనూ ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ ఏం మాట్లాడకుండా, మళ్ళీ ఫ్యూచర్లో ఇవి రాకుండా, పాస్ట్ తవ్వకుండా ఆ అమ్మాయి అన్ని కూడా వెనక్కి పెట్టేసి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి రెడీగానే ఉంది. ప్రొవైడెడ్ ద కండిషన్ ఏంటంటే ఆ కుటుంబం నుంచి మీరు బయటకు విడికాపురం రావాలంట. దానికి మీరు రెడీనా అని అడుగుతారు. ఉద్దేశం అసలు లేదు డాక్టర్ గారు, ఎందుకంటే ఆయన కోరుకున్నట్టుగా వాళ్ళ వదినికి బాబు కూడా పుట్టాడు
డాక్టర్ గారు. నన్ను ఎప్పుడైతే వాళ్ళు దింపేశారో ఆ అమ్మాయి తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బాబు కూడా ఉన్నాడు డాక్టర్ గారు. ఇంకా జరిగాక నన్ను ఇంకెందుకు తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? ఈ పొద్దున న్యూసెన్స్ ఏంటి సార్ మాది ఇక్కడ? మాకు ఇంక వేరే పల్లె ఇవ్వండి. ఇలా ఛానల్ ఫోన్ చేసాము, దేవి ఫోన్ చేసింది, తీసుకెళ్తా ఇవన్నీ ఏంటి సార్ మాకు? చూసారా డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? అది వీళ్ళ నిజ స్వరూపాలు ఇలా బయటపడిపోతాయి అన్నమాట. మనం గట్టిగా మాట్లాడి గొంతెత్తి మాట్లాడే వాళ్ళు వీళ్ళకి నచ్చరు. నువ్వు ఒక పెద్ద మాట అన్నావు. ఇప్పుడు నేను బయటకు వచ్చినాక వాళ్ళు వదిన గర్భాన్ని దాల్చి ఇప్పుడు ఒక బిడ్డను కన్నది అంటే కనుక దాని ఉద్దేశం ఏంటి? చూసాను కాబట్టి ఇది సిచ్యువేషన్ గా లేదమ్మా, అసలు సందర్భానుసారం లేదు. నా భర్త అటువంటి క్యారెక్టర్ నేను బయటకు రాగానే వదినతో సంసారం చేసి ఇప్పుడు కన్నాడు కాబట్టి ఆ వ్యక్తి అయినా పర్వాలేదు నాకు కావాలి అని చెప్పి మా చేత ఫోన్ చేయించడం ఎందుకమ్మా? ఇప్పుడు నీకు అటువంటి భర్త కావాలా? నిజంగా నువ్వు అన్నదే కరెక్ట్ అని అనుకుందాము. ఈ ఆలోచనలు ఈ ఉద్దేశాలు అన్ని పక్క మనసులో పెట్టుకుని అతనితో పాటు మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాను, ఓన్లీ కండిషన్ అక్కడ కుటుంబం నుంచి బయటకు రావాలంటే ఇది వర్కబుల్లేనా? మీరిద్దరు ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారా? మేము కలిపి పంపినా కూడా ఇది వర్కబుల్లేనా? ప్రాక్టికల్ లైన్ లో సుధీర్ ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో మీ దగ్గర మీకు మెయిల్ చేశాను సార్. దానికి నాకు నా జీవితానికి మీరే ఒక దారి చూపించాలి. దారి చూపెట్టాలి అంటే దారి చూపెట్టాలి. ఏదైనా నేను అయిపోయింది. మీకు ఆలోచించుకుని మెయిల్ చేశాను. అతను డైవర్స్ ఇస్తాడా లేదా అనేటటువంటిది అతని సంభాషణలోనే మనకు అర్థమైంది, అతని మాట తీరులో అర్థమైంది. ఇప్పుడు ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా మనకు అర్థం అయిపోయింది అతనికి నువ్వు వద్దు. అదైతే క్లియర్ కట్ గా అతను ఏంటంటే అతనికి నీవు వద్దు అనేటటువంటి మాట అతని నోటి ద్వారా అతను చెప్పకుండానే మీ ద్వారానే డైవర్స్ అప్లికేషన్ అక్కడ పంపించాలనేటటువంటి ఉద్దేశంతో వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటేనమ్మా అక్కడ జరిగినటువంటి సంఘటన అతను ఒప్పుకోడు. ఎస్ అండి నా వదినతో నాకు ఒక ఇది ఉంది అనేటటువంటిది అతను ఒప్పుకోవట్లేదు. చూసినట్టుగా నువ్వు ఊహించుకుంటున్నావు. అదే ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ వాళ్ళకే పరువులు ఉంటాయి, మాకు ఉండవా సార్? మా జీవితాలు ఇలా ఇక్కడ పబ్లిక్ గా నువ్వు చూసింది కరెక్ట్, ఖచ్చితంగా అక్కడ అక్రమ సంబంధం ఉంది అనే విధంగా మేము కూడా మాట్లాడలేవు. కానీ నీ కళ్ళ ద్వారా నువ్వు ఏదైతే చూసావో అది నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళేటటువంటి ఉద్దేశం నీకు ఉందా లేదా అని దేవి మొత్తం నువ్వే చెప్తున్నావు. నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించు. నువ్వు చూసింది మేము సమర్థించలేము అమ్మా. ఎందుకంటే మేము ఎలా సమర్థిస్తాము? అక్కడ మేము సమర్థించలేము. కానీ నువ్వు చూసింది నిజమే. ఆ నిజాన్ని నేను చూశాను కాబట్టి అది నేను జీర్ణించుకోలేను కాబట్టి అక్కడికి నేను వెళ్ళలేను అనేటటువంటి నిర్ణయం అన్నా తీసుకోవాలి. అది జీర్ణించేసుకుని సంసారం జీవితమే ఇంపార్టెంట్ కాబట్టి మిగతా అంశాలన్నీ పక్కన పెట్టేసి అణిగిమణిగి నేను అక్కడే ఉంటాను అనే నిర్ణయం అన్నా తీసుకోవాలి. ఏంటంటే అది ఖండిస్తున్నావు, అది తప్పు అంటున్నావు, అది కరెక్ట్ కాదంటున్నావు, అది దరిద్రం అంటున్నావు. కానీ నా భర్త నాకు కావాలి, అక్కడి నుంచి బయటకు వస్తే కనుక అన్ని మర్చిపోయి కాపురం చేస్తానంటే ఈ రెండు ఎలాగ ఒక పడవలో ఎలా ప్రయాణం చేయొచ్చు? ఇవి కాదమ్మా నువ్వు చూసింది. ఇప్పుడు మీరు నా బాధ అనేది మీకు అర్థమైంది కాబట్టి నాకు అర్థమైంది. నేను ఒకే కంక్లూజన్ నేను చెప్తానమ్మా. ఇప్పుడు ఆ అబ్బాయి అయితే కనుక ఇది ఒక పేపర్ తీసి చింపేసినట్టుగా ఇది చింపేస్తున్నాడు. అదేమీ లేదు, కేవలం మా కుటుంబంలో విడదీయటానికి ఈ అమ్మాయి దాపరించింది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఆ పుట్టింట్లో వదిలేయటం జరిగింది. మాకు ఇక్కడ ఎటువంటి అలాంటి బూత్ కార్యక్రమాలు ఏమి ఇక్కడ జరగట్లేదు, అటువంటి అంశాలు ఏమీ లేవు అని ఆ అబ్బాయి కళాఖండిగా చెప్పేశాడు. కాబట్టి ఆ అబ్బాయి తప్పు చేస్తున్నట్టుగా ఇలా పబ్లిక్ ఫోరం మీద మేము మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వదినికి అతనికి ఇంకోటి ఏదో ఉంది అనేటటువంటిది ఇలా పబ్లిక్ ఫోరం మీద మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓకే అందు గురించి ఇక్కడ ఏంటంటే బాధితురాలు నువ్వే, జడ్జి నువ్వే. అదే నేను అంటున్నాను, బాధితురాలు నువ్వే, జడ్జి నువ్వే. నువ్వు కొద్దిగా ఓపెన్ మైండ్ సెట్ లో ఉండాలి. నువ్వు ఎంత ఇంప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నావు అనే ఓపెన్ మైండ్ సెట్ తో నువ్వు ఉంటే కనుక నీ నిర్ణయం నువ్వే తీసుకోవచ్చు. ఇలాంటి వ్యవహారాలు నడిపించేటటువంటి భర్తతో పాటు నమ్మకంగా నేను ఎలాగా కాపురం చేయగలను, ఎలా నమ్మకంగా అతనితో కాపురం చేసి పిల్లలు కన్ను, ఇది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, అతనికి నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. అతను నీ మీద నమ్మకం ఏమి లేదు. ఈ అమ్మాయి ప్రేమ పోయింది, చచ్చిపోయింది. అతను ఒకటే ఉద్దేశం ఏంటంటే నేను అయిష్టంగా బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. అయితే ఏంటయిందంటే కనుక కొద్దిగైనా కాంప్రమైజ్ అయ్యి నేను చెప్పేటటువంటి మాట విని నా లెక్క ప్రకారం ఉండేటటువంటి వ్యక్తిగా వచ్చుంటే కనుక నేను స్వీకరించేవాడిని. వస్తూనే మా కుటుంబాలను చిచ్చిరేపి ఎదురుదాడి చేసేటటువంటి వ్యక్తిని నాకు వద్దు అని చెప్పి చెప్పకుండానే అతను నీకు దండం పెట్టేశాడు. అతను
సో ఇటువంటి వాతావరణంలో అసలు ఎంతవరకు అసలు 0.5% అయినా కూడా ప్రాక్టికల్ గా మీరిద్దరు సంసారం చేసుకుని ముందుకు వెళ్ళగలరా? నో, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్. నువ్వే ప్రాక్టికల్ గా ఆలోచించట్లేదు దేవి. సారీ, నేను ఇట్లా అంటున్నందుకు. నువ్వు చేయవలసింది ఏంటంటే, నీకు కాపురం వద్దు, భర్త జీవితం ఏంటి మేడం? ఇప్పుడు నా జీవితం అమ్మా, ఏమైతుంది? డైవర్స్ ఇస్తారా? ఫస్ట్ నువ్వు లీగల్ అడ్వైస్ తీసుకో. మీ తరపు నుంచి మీరే డైవర్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక లీగల్ నోటీస్ అనేది వాళ్ళకి పంపించండి. అన్ని సర్దుమనుగా నీ జాబ్ నువ్వు చేసుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేయి. అలాగే మేడం. ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది కాబట్టి, ఇంతవరకు నువ్వు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు వచ్చింది సార్. ఇప్పుడు తెలిసింది వాళ్ళ నిజ స్వరూపం అనేది ఫోన్ Yes, కాల్ yes, exactly. బాగా క్లియర్ గా అర్థమైంది. సో నీకు ఏ దారి అయితే నువ్వు ఎత్తుక్కుంటూ వచ్చావు మా దగ్గరికి, ఆ దారి ఇది ఉందమ్మా అని అవైలబిలిటీ అనేటటువంటిది ఒక క్లారిటీ మేము ఇచ్చాము. నీకు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయింది కాబట్టి ప్లీజ్ గో హెడ్ అండ్ నీ జీవితం ఏదైతే ఉందో ముందున్న జీవితాన్ని ఒక నమ్మకంతో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయము. ఎవ్వరు మనతో తోడు రారు అమ్మా దేవి. మనకి మనమే ధైర్యంగా ఉండాలి. ఓకే ఓకే మేడం. రైట్. ఓకే, థ్యాంక్ Thank యూ. you, ma. గుడ్ లక్ అమ్మా, ఆల్ ద బెస్ట్. షీస్ కన్ఫ్యూజ్డ్. ఆ కొంచెం కన్ఫ్యూజన్ నిదానంగా ఆలోచించుకుంటే తనకి ఒక క్లారిటీ వస్తుందండి. అంతే. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.